మేం పంచులేస్తే మీకు నవ్వు వస్తుంది లేదా మీకు ఏడుపు వస్తుంది అంటూ మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు జుడిగారి సుధీర్ along with the streets. Let's welcome them. రావాలమ్మా రావాలి, మాయ లేదు మోసం లేదు, అంతా అబద్ధం అంతా అబద్ధం. శిష్య గురుజీ మనుగారు మన తాయిత్ కట్టుకున్న పెద్ద సింగర్ అయ్యారు తెలుసా? అంత ముందు కూడా సింగరే, అది మన తాయిత్ మహిమ. నీకు విషయం తెలుసా? చెప్పు గురుజీ. మన తాయిత్ కట్టుకున్నారు అనుకో, లా చదవకుండా జడ్జి అయిపోవచ్చు. ఎవరైనా గురుజీ? ఇంద్రజా గారు. అంతేకాదు మన తాయిత్ కట్టుకున్నాం అనుకో, ఎంబీబీఎస్ చేయకుండా డాక్టర్ అయిపోవచ్చు. ఎవరు గురుజీ? డాక్టర్ బ్రహ్మానందం గారు. మన తాయిత్ కట్టుకున్నారు, డాక్టర్ బ్రహ్మానందం అయ్యారు. గురుజీ నేను ఎప్పుడు యంగ్ గా ఉండేటట్టు తాగితాడు గురుజీ. అబ్బా కొంచెం లేట్ అయిపోయావు అబ్బా. ఎంత గురుజీ? ఒక 20 సంవత్సరం ముందు వచ్చుంటే బాగున్నాం. రావాలమ్మా రావాలి, అందరూ వేడివేడిగా రావాలి. రండి బాబు రండి, మూలిక బ్రహ్మాండంగా పనిచేస్తే 500 మాత్రమే. 500 రావాలి రావాలి. ఎంత? 500. నాకు ఎందుకో నమ్మకం కుదరట్లేదా శిష్య? గురుజీ రా శిష్య. శిష్య గురుజీ అయ్యగారి జోబులో ఎంత ఉంది? 500 ఉంది. నా జేబులో 1000 రూపాయలు ఉందిగా. దీనికి తాయిత్కి 500 ఇవ్వాలి కదా. ఇప్పుడు 500 చూసా కదా. 500 కొనుక్కో తాయిత్తు. నాకేలంటే నమ్మకం లేదండి బాబు. నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది. దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి నీ చేతికి వెంకటేశ్వర ఉంగరం కూడా ఉంది, అవునా కదా? నువ్వు నమ్ముతావు చూడు. శిష్య గురుజీ గురుగారి చేతికి ఏ ఉంగరం ఉంది? వెంకటేశ్వర స్వామి ఉంగరం ఉంది. చెప్పాడు. హలో ఇప్పుడు నేను చెప్పా కదా నీకు. ఆడి చెప్పలేదు కదా. నాకు నమ్మకం లేదే మీ దగ్గర. ఇప్పుడు చూడు తాయిత్ నీకు కడతాను. ఇప్పుడు నువ్వు పడుకోదా? సార్ ఇప్పుడు ఒకనే పడుకోవాలా? మధ్యలోనే వస్తాలే, పడుకో. చెప్పునైనా నేను ఏ కలర్ షర్ట్ వేసుకున్నాను? గ్రీన్. చూసావా తాయిత్ పని చేసింది? హలో నేను చూసా కదా ఇందాకే. ఇందాక చూసా. ఇప్పుడు తాయిత్ తీస్తున్నాను. ఇప్పుడు చూడు. ఇప్పుడు చెప్పాను ఏ కలర్ షర్ట్ వేసుకున్నాను? గ్రీన్. చూసా తాయిత్ ఇంకా పని చేస్తుంది నీకు. నేను నమ్మను. శిష్య గురుజీ నువ్వు తాయిత్ కట్టుకున్నావు కదా. అవును గురుజీ. ఈ రాత్రి ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో లేడు. చెప్పాడు. ఆడింట్లో లేడు, మీకెలా తెలుసు? ఎవడని చెప్పేస్తాడు. కూర్చో. అలా ఎలా తెలిసిపోయింది సార్? తాయిత్ మహిమ 500. అమ్మమ్మ నాకు కూడా ఒకటి కావాలి సార్. తీసుకోండి. సార్ చెట్టు వేర్లు నరకాలంటే చాలా కష్టం కదా సార్. చెట్లు నరికేస్తూ ఉంటారు కదా వేర్లు కావాలంటే. చెట్లు నరకమయ్యా. అందరి విత్తనం ఉంటది. ఆ విత్తనం తిరిగేసి నడుతాం. చెట్టు కిందకి వెళ్ళిపోయి వేర్లు పైకి వచ్చేస్తాయి. పైనుంచి కట్ చేసి వెళ్ళిపోతాం. సార్ చెట్టుకి వేర్లు చాలా విలువైనవి కదా సార్? చాలా విలువైన కాబట్టి భూలో దాచుకుంటా చెట్లు అవి. అదేంటి సార్ ఇప్పుడే నాకు పైకి వస్తాయి అన్నారు? అది ఆడికి ఇది నీకు. నేను గొప్ప ఆర్టిస్ట్ అవ్వాలి సార్. ఏదైనా తాయిత్తుంటే ఇవ్వరా? 10 రూపాయలు తాయిత్ కట్టుకో. థ్యాంక్ యూ సార్. ఆర్టిస్ట్ అవుతానా? ఆలోచనలు రావు ఇంకా నీకు. నాకు జాబ్ లేదు సార్. మీరు ఏం చేస్తారో తెలియదు. నాకు చేతి నిండా పని ఉండాలి సార్. ఇగో ఈ మూలికి వాడు, ఈ తాయెత్తు కట్టుకో, ఈ ఆకు మొత్తం రాసుకో. గోక్కుంటూనే ఉండాలి. అదిగో చూసావా? సార్ ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయండి, ఒక తావెత్తిస్తారా? నువ్వు ఈ తాయెత్తు కట్టుకో అమ్మా. ఎప్పుడు కట్టుకోమంటారు? మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ వేసుకో, అప్పుడు కట్టుకో. దాన్ని డైరెక్ట్ టాబ్లెట్ వేసుకోవచ్చు కదా సార్? ఐడియా ఇచ్చింది మనం కదా, అందుకే 500 తీసుకున్నాం. సార్ నాకు ఒక తాయిత్ ఇవ్వండి. ఒక 500 ఇవ్వు. ఇదిగో సార్, దీని వల్ల లాభం ఉంటుందా? 500 లాభం. 500 లాభం. సార్ ఏంటి సరే దాని కూడా అవుతుంది మన కాదు సార్. మీతో మాట్లాడాలి ఒకసారి రండి. పక్కరా. నాకు పెళ్ళి అవట్లేదు సార్. మన దగ్గర ఉన్న తాయిత్ ఉంటే. ఒక్క నిమిషం. ఈ తాయెత్తు కట్టుకో, ఈ తల కింద పెట్టుకో, పెళ్ళి వద్ది. మరి ఇదేనికి? అది పంచేయాలంటే ఇది కట్టుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, అది పెళ్లి వరకే పనిచేస్తుంది, ఫస్ట్ నైట్ కాదు. సార్ ఫస్ట్ నైట్ పని చెప్పొద్దు అలా సార్. ఇంకోటి ఏమన్నా ఉంది సార్? ఫస్ట్ నైట్ కి వేరే తాయెత్తు ఉంది. ఇది ఫస్ట్ నైట్ తాయెత్తు, ఇది సెకండ్ నైట్ తాయెత్తు. సార్ సార్ మరి థర్డ్ నైట్ సార్? థర్డ్ నైట్ తాయెత్తులు అయిపోయాయా? ఎక్కడి నుంచి వస్తుంది సార్? అవి ఆర్డర్ పెట్టిన అమెరికా నుంచి రావాలి. అమెరికాలో జరుగుతుంది సార్ థర్డ్ నైట్ తాయెత్తులు? ఇక్కడే తయారు చేసి అమెరికా పంపిస్తాం, అక్కడ ఇక్కడికి వస్తాయి మళ్ళీ. దేనికి సార్? అక్కడి నుంచి వస్తే రేట్ ఎక్కువ ఉంటుంది కదా. అదేదో ఇక్కడ తయారు చేసి అమెరికా నుంచి వస్తాను అబద్ధం చెప్పొచ్చుగా. ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమే. సార్ ఆ బాక్స్ లో ఏముంది? తల్లి వేరు తండ్రి వేరు. తల్లి వేరు పిల్ల వేరు అంటారు కదా, వాళ్ళిద్దరు కలిసి కదా పిల్ల వేరు పడుతుంది. అవునా? మరి ఆల్రెడీ పిల్ల ఉంది కదా, మళ్ళా 2 ఎందుకు ఉన్నాయి? దానికి చెల్లి కావాలంటే కలిసి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర పాము కాటేస్తే ఏదన్నా తాయిత్తు లాంటిది ఏదన్నా మూలికలు ఏమన్నా బ్రహ్మాండంగా ఉందమ్మా. పాము కాటే గానీ ఈ తాయెత్తు కట్టు. కరిసిన చోటు కట్టాలా? కాదు, పాము కట్టాలి.
పావుకు తాయెత్తు కట్టడం ఏంటి సార్? ఇప్పుడు పావుని దగ్గరికి కాటేయడానికి వస్తా కదా, ఆ. పావుని దగ్గరికి వెళ్ళి 1 నిమిషం ఆగు అని చెప్పి పావుకి తాయెత్తు కట్టి నీకు తాయెత్తు కట్టాను కొట్టకూడదు అంటే వెళ్ళిపోద్ది, నీకు తాయెత్తు కట్టాను కొట్టకూడదు అంటే వెళ్ళిపోద్ది. సార్ ఒకవేళ కాటేస్తే కాటేస్తే మన ఇంకో తాయెత్తు ఉంది, అదేదో డైరెక్ట్ గా అదే ఇవ్వచ్చు కదా సార్. ఇది సేల్ అవడం నుంచి ఫస్ట్ ఇది అమ్ముతున్నానయ్యా, దాని తర్వాత అది అమ్ముతా. మర్చిపోయారు, ఇప్పుడు పావుకు చెవులు ఉంటాయి కదా సార్, వెళ్ళి కాటేయద్దు అంటే మళ్ళీ కాదు సార్. సార్ అసలు పావుకు చెవులు ఉంటాయి కదా, వెళ్ళి కరవద్దంటే మైండ్ గా దుబ్బిందా, నాతో సరిపోయింది. పావు తనకు హట్ అవుద్ది, పావు కాటేస్తుంది కూడా. అయితే నీకు చెవులు ఉన్నాయని చెప్తా సార్. అలా కూడా అనకూడదు, నాకు చెవులు ఉన్నాయి కదా. అయితే ఏం మాట్లాడండి సార్. నువ్వు మాట్లాడపోతే ఫీల్ అవుతుంది, నాకు చెవులు ఉన్నాయి, నువ్వు మాట్లాడలేదు అని చెప్పి. ఇప్పుడు ఏం చేయాలి సార్ నేను? సైలెంట్ గా ఉండు. గో, నీకు విషయం చెప్తాను, ఎవరు చెప్పక. ఏంటి సార్? నువ్వు చెప్పదని చెప్పడం ఎందుకు ఇంకా? సార్ ఆ, నా లైఫ్ మారిపోయి మంచి స్టార్ పాపులారిటీ రావాలి సార్. దానికి ఈ తాయెత్తు సరిపోదు. గో, ఈ తాయెత్తు కట్టుకోవడమే, ఈ తాయెత్తు కట్టుకోవడమే. ఇది ఎక్కడ కొడతాం సార్? కట్టుకోవడం ఎంతమంది పెట్టుకునేవారు ఆ? సంకలో. అచ్చా, అచ్చా. ఇప్పుడు ఆప్షన్ దొరికింది, నడుము కట్టుకో. ఇది కానీ ఇది నడుము కట్టుకో. సార్ నేను కోటేశ్వరుడు అవడానికి ఏదైనా తాయితుందా సార్? జస్ట్ ఇప్పుడే అయిపోయాయా. అదేంటి సార్? ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి పట్టుకెళ్ళిపోయారు అవి, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి పట్టుకెళ్ళిపోయారు అవి. గో, మీకు తాయితీ లేకపోతే నాకు ఫోన్ చేయండి, వాట్సాప్ చేస్తాం, కట్టుకుందరు అందరూ. ఏంటమ్మా ఇంకో తాగితే అని ఇస్తారేమో అని. అది పనిచేయదు, ఇది తీసుకెళ్ళు. పెళ్ళయిందా? కాలేదు ఇంకా. పిల్లలు పడతారు వెళ్ళైతే. ఏంటి సార్ ఇప్పుడు ఇది? నువ్వు కూర్చో, నువ్వు పెద్ద స్టార్ అయిపోతావు. నానా కళ్ళు మూసుకోసారి. ఇది ఇదేంటి సార్? పాతాల పేరు చూసావా? చూసా. అందులో సంజీవని సంబంధించిన పులుంట కదా, అది కాదు ఇది. నేను చెప్పిన మంత్రం ఒకసారి 3 సార్లు ఏది చదువు, ఒక 3 నిమిషాలు పడుకొని గట్టిగా అను, అంతే. శిష్య పద. ఏదో ఎలికి కొరుకుతున్నట్టుంది లోపల. ఏంటి అంత మోసమా? ఇది ఏదో అదన్నా ఎడబెట్టుకోవాలి ఇప్పుడు. సో మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రామ్ ప్రసాద్ టైమింగ్ చాలా బాగుంది. ఇంద్రజ గారు స్పెషల్ గా చెప్పనక్కర్లేదు, నా కళ్ళెమ్మడ నీళ్ళు వచ్చేసాయి. నవ్వి 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 కడుపుబ్బ నవ్వించారు. ఇంతగా నేను ఎప్పుడు నవ్వుకున్నాను చివరిగా నాకు ఇంకా గుర్తుకు రాలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ.